హాయ్ అండి. ఈరోజు అయితే మనం ఎండు మెత్తలతో టమాటా వేసి పులుసు అయితే పెట్టబోతున్నాం. దీనికి ముందు ఎండు మెత్తలు అయితే శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే వెండి కదండి ఇందులో వేసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి బాగా. ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను ఇందులో. దీనికి ఇంకా సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా పసుపు వేసుకుని వేసుకోవాలి. ఇది బాగా వేగిపోయిందండి. ఇందులో టమాటా వేసేద్దాం. ఇందులో మెత్తలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. వాటర్ పోసుకోవాలండి. పోసుకున్నాం ఇక్కడ ఉప్పు కారం వాటర్ పోసుకుని దగ్గరికి వచ్చేలా ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది కదండి. పులుపు వేసేసుకుందాం. ఇందులో పులుసు వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.